Very good morning, all. Good morning, sir. Good morning. So, adjustment related to income source. So, incomes related adjustments ఏమంటారు? Okay. So, outstanding income ఉంటుంది. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్కమ్ ఉంటుంది. సో, అవుట్స్టాండింగ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇన్కమ్ అర్న్ చేసి రిసీట్ అనేది పెండింగ్ లో ఉంటే దాన్ని అవుట్స్టాండింగ్ ఇన్కమ్ అంటారు. సో, ఈ అవుట్స్టాండింగ్ ఇన్కమ్ వచ్చేసరికి జనరేట్ చేసేసరికి సో అవుట్స్టాండింగ్ ఇన్కమ్ కంపేర్ టు ఇన్కమ్ అకౌంట్ అని నోట్ చేస్తారు. ఓకే, అవుట్స్టాండింగ్ ఇన్కమ్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్. యాజ్ పర్ సర్వీసెస్ రిసీవర్ రూల్ ప్రకారం మనం ఆ పర్సన్ ఏం చేస్తామంటే డెబిట్ చేస్తాము. సో దీనికి వచ్చేసరికి మనం ఫినాన్షియల్స్ లో ఎఫెక్ట్ ఇచ్చేస్తాం. ఇన్కమ్ అకౌంట్ అంటే మనకి నామినల్ అకౌంట్ క్రెడిట్ రూల్ ప్రకారం మనం ఇన్కమ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ మూవ్ చేస్తాం. అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్ కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్ కి అసెట్ సైడ్ మూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే చూద్దాం. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఆర్ ప్రీపెయిడ్ ఇన్కమ్. సో నోట్ చేసుకోండి. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ప్రీపెయిడ్ ఇన్కమ్ ఆర్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. నోట్ చేసుకోండి. సో meaning
income received in advance but not at accrued. వచ్చేసుకోండి. సో నేమ్ లోనే ఉంది ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. సో అడ్వాన్స్ గా ఇన్కమ్ అనేది రిసీవ్ చేసుకున్నాం కానీ అక్రూ అవ్వలేదు. సో ఇది ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు అంటే ఎక్స్పెన్సెస్ ఆర్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ బట్ నాట్ అట్ ఇన్కర్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి బట్ నాట్ అట్ అక్రూడ్. ఎఫెక్ట్స్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. చూసుకుంటాం. Income received in advance should be deducted within concerned income. On credit side of the profit or loss account. It will be shown on liability side of the balance sheet. మీరు చూసుకున్నారా? Nice, sir. General entry. Total income from the target. Sorry. Income from the target. Income received in advance. Not just income account data to income received in advance. General entry. Prepaid income and income received in advance and both are same. Okay, so చూద్దాం. ఇన్కమ్ రిసీవ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఇన్కమ్ రిసీవ్ అయింది అడ్వాన్స్ గా. ఓకే, ఇంకా అక్రూ అవ్వలేదు అంటే మనం సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ డెలివరీ చేయకుండా ఓకే ముందుగానే అడ్వాన్స్ తీసుకుంటే వాటిని ఏమంటారంటే ప్రీపెయిడ్ ఇన్కమ్ అంటారు.
ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, సో సేమ్ ఎగ్జాంపుల్ క్యారీ చేద్దాం. ఓకే. సో మనం అక్కడ ఏం చేసాం, నేను ఆల్రెడీ చెప్పాను. సో మనం ఏం చేసాం, సో ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు అని చెప్పాను. సో వీడు ఏం చేశాడంటే, సో యాక్చువల్గా ఏం జరిగింది, మార్చ్ మంత్ లో, ఓకే, ఏప్రిల్ సంబంధించిన రెంట్ కూడా ఏ అనే పర్సన్ కి ముందుగానే పే చేశాడు. ఓకే, అవునా కదా. సో మనం ఏం చెప్పాం, ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు రెంటల్ అగ్రిమెంట్ ఉంది. సో ఫినాన్షియల్ ఇయర్ కూడా సేమ్ ఉంది. సో ఏమైందంటే మార్చ్ మంత్ లో 2 ఇయర్స్ సంబంధం, 2 మంత్స్ సంబంధించి, అంటే మార్చ్ మంత్, ఏప్రిల్ మంత్, 2 మంత్స్ రెంట్ అనేది ముందుగానే పే చేశాడు. అంటే ఏప్రిల్ రెంట్ అనేది మార్చ్ లోనే పే చేశాడు. సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే బి పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఎక్స్పెండిచర్ ముందుగానే పే చేశాడు ఎవరు, బి అనే పర్సన్. సో బి బి పాయింట్ ఆఫ్ వ్యూ మీరు థింక్ చేస్తుంది అని అంటారంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఒకవేళ మీరు థింక్ చేసేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అప్పుడు ఏమవుతుందంటే ప్రీపెయిడ్ ఇన్కమ్ అవుతుంది. ఫాలో అవుతున్నారా. సో Yes, sir. బి పాయింట్ ఆఫ్ వ్యూ మీరు థింక్ చేస్తేనేమో అది ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు థింక్ చేస్తేనేమో ప్రీపెయిడ్ ఇన్కమ్ అవుతుంది. అంటే ఏప్రిల్లో యాక్చువల్ గా సర్వీస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఏప్రిల్ 30th కి సర్వీస్ అనేది కంప్లీట్ అవుతుంది, బిల్డింగ్ సర్వీస్ అనేది, అంటే రెంటల్ సర్వీస్ అనేది. కానీ తను తను మనీ ఎప్పుడు తీసుకుంటున్నాడు, ఏప్రిల్ మంత్ది. ఏప్రిల్ రెంట్ అనేది మార్చ్ మంత్ లోనే రిసీవ్ చేసుకుంటున్నాడు. అంటే ఇంకా సర్వీస్ స్టార్టే చేయలేదు. ఓకే, ఏప్రిల్ 1st నుంచి ఏప్రిల్ 30 వరకు సర్వీస్ ఉంటుంది. కానీ ఈ రెంటల్ ఇన్కమ్ అనేది ఎప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాడు, మార్చ్ మంత్ లోనే ఏ అనే పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నాడు. అంటే దీన్ని ఏమంటారంటే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటారు. అంటే ఫ్యూచర్ లో పక్కా ఇన్కమ్ వస్తుంది, కానీ అడ్వాన్స్ ముందుగానే రిసీవ్ చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని ఏమంటారంటే ప్రీపెయిడ్ ఇన్కమ్ అంటారు. ఓకే, ఫాలో అవుతున్నారా. సో Yes, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని ప్రీపెయిడ్ ఇన్కమ్ అంటారు. బి పాయింట్ ఆఫ్ వ్యూ ఇంతకుముందు ఆల్రెడీ మనం చూసాం, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఓకే, ఇప్పుడు 31st మార్చ్ నాటికి తను ఏం చేశాడు, అడ్వాన్స్ అనేది రిసీవ్ చేసుకున్నాడు. ఓకే, ఏప్రిల్ మంత్ అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించిన రెంట్ అనేది, ఏప్రిల్ మంత్ సంబంధించిన రెంట్ అనేది మనకి ఈ ఫినాన్షియల్ ఇయర్ లోనే రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఆ 31st మార్చ్ నాడి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఒకవేళ మనం ప్రిపేర్ చేసేది ఏకి సంబంధించిన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అయితే మనం ఎఫెక్ట్ ఎలా ఇస్తాం, ఎఫెక్ట్ ఎలా ఇస్తామంటే దాన్ని ఏమంటారంటే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటారు. సో దానికి ట్రీట్మెంట్ వచ్చేసరికి ఏంటంటే, సో income received in advance should be deducted to the concerned income on credit side of the profit or loss account, and it will be shown on liability side of the balance sheet. మనకి 2 ఎఫెక్ట్స్ వస్తుంది. ఎందుకు 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒకటి డెబిట్ ఆస్పెక్ట్, సెకండ్ వన్ క్రెడిట్ ఆస్పెక్ట్. సో ఏం చెప్తున్నాడు, ఇన్కమ్ ఏదైతే ఇన్కమ్ రిసీవ్ ఇన్ అడ్వాన్స్ ఉందో దాన్ని ఏం చేయాలి, ఇన్కమ్ సైడ్ నుంచి లెస్ చేయాలి. షుడ్ బి డిడక్టెడ్. ఎందుకు, అది ఆ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్. తను టోటల్ గా 1,30,000 రిసీవ్ చేస్తున్నాడు ఆ ఫినాన్షియల్ ఇయర్ లో. ఓకే, కానీ తను ఓన్లీ 12 months కే సర్వీస్ ఇచ్చాడు. 10,000 అడ్వాన్స్ గా రిసీవ్ చేసుకున్నాడు. ఏప్రిల్ 2024 కి మార్చ్ 2024 లో రిసీవ్ చేసుకున్నాడు. టోటల్ 1,30,000 ఇన్కమ్ గా చూపించాడు. ఓకే, సో టోటల్ 1,30,000 అనేది ఇన్కమ్ గా ఉంది ఎక్కడ, ట్రయల్ బ్యాలెన్స్ లో. ఓకే, మీరు ట్రయల్ బ్యాలెన్స్ తీసుకుంటే, సో నేను ఆల్రెడీ చెప్పాను సేమ్. ఓకే, సో ట్రయల్ బ్యాలెన్స్ లో ఏమైంది, ట్రయల్ బ్యాలెన్స్ లో చెక్ చేస్తే, ఇక్కడ రెంటల్ ఇన్కమ్. ఓకే, రెంటల్ ఇన్కమ్ వచ్చేసరికి 1,30,000 కి 10,000 రిసీవ్ చేసుకున్నాడు. 10,000 అడ్వాన్స్ గా 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 రిసీవ్ చేసుకున్నాడు. 10
1,30,000 ఉంది. ఓకే, కానీ యాక్చువల్గా ఎంత? 1,20,000 రెంటల్ ఇన్కమ్. అవునా? ఫాలో అవుతున్నారా? Yes, sir. సో 1,30,000 రెంటల్ ఇన్కమ్ గా ఉంది. మీరు ఇప్పుడు థింక్ చేయాల్సింది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, కానీ 12 మంత్స్ సర్వీస్ సైడ్ ఈ 10,000 అనేది ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఈ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ని మనం ఎలా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేయాలంటే, యాక్చువల్ గా మనకి 12 మంత్స్ వచ్చేసరికి 12 మంత్స్ ఇంటూ 10K వేస్తే మనకు 1,20,000 ఇన్కమ్, కానీ 1,30,000 గా ట్రయల్ బ్యాలెన్స్ లో చూపించారు. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే, ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ లో 1,30,000 ఉంది కాబట్టి, ఓకే, ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ లో 1,30,000 గా ట్రయల్ బ్యాలెన్స్ లో పిక్ చేసుకున్నారు కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని లెస్ చేస్తాం. ఎందుకు ఎందుకు లెస్ చేస్తాం? అది ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇన్కమా? అది ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇన్కమా? నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ చెప్పాలి. Yes, sir. Next financial. సో నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించింది కాబట్టి దాన్ని లెస్ చేస్తా. ఎంత? 10,000. ఓకే, 10,000 లెస్ చేస్తే మనకి 12 మంత్స్ సంబంధించిన ఇన్కమ్ అనేది మనం రిపోర్ట్ చేసినట్టు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తాం? బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ రిపోర్ట్ చేస్తాం. ఎందుకు? మనం 31st మార్చ్ నాటికి మనం సర్వీస్ ఇచ్చామా? ఇవ్వలేదు. ఫ్యూచర్ లో సర్వీస్ ఇవ్వాలి. ఓకే, అంటే మనం సో పర్సన్ కి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంది ఫ్యూచర్ లో. అంటే మనకి 31st మార్చ్ నాటికి లైబుల్ గా ఉన్నాం. ఓకే, సర్వీసెస్ లైబిలిటీగా ఉన్నాం. సో దానికి ఏం చేస్తాం అంటే, లైబిలిటీ సైడ్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎంత? 10,000. ఓకే, ఈ 2 ఆస్పెక్ట్స్ ఎలా వచ్చాయంటే ఈ జనరల్ ఎంట్రీస్ పాస్ చేస్తే వచ్చాయి. సో మనం ఇన్కమ్ అకౌంట్ ని డెబిట్ చేసాం అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్. అంటే ఇన్కమ్ యాక్చువల్ గా క్రెడిట్ సైడ్ చూపిస్తుంది, కానీ మనం డెబిట్ చేసాము అంటే మీనింగ్ ఏంటంటే లెస్ చేయాలి అని. ఓకే, 10,000 లెస్ చేయాలి. ఎందుకోసం? నేను డెబిట్ చేశాను. నెక్స్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ క్రెడిట్ చేశాను అంటే ఏ ఏ రూల్ బేస్ చేసుకుని నేను ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ నేను క్రియేట్ చేశాను? మనీ గీవర్. సో మనీ గీవర్ రూల్ ప్రకారం నేను ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ని క్రెడిట్ చేశాను. అంటే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఫ్రమ్ బిఎన్. ఫాలో అవుతున్నారా? Yes, sir. సో ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఫ్రమ్ బి అంటే మనకి బి అనే పర్సన్ అడ్వాన్స్ గా మనీ ఇచ్చాడు అంటే మనీ గివర్. ఓకే, ఇక్కడ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనేది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఒక పర్సన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఏ పర్సన్ ని? బి అనే పర్సన్ ని. బి అనే పర్సన్ మనకి ఇస్తున్నాడు కాబట్టి ఆ పర్సన్ ని క్రెడిట్ చేశాము. ఓకే, సో మనీ గివర్ రూల్ ప్రకారం పర్సన్ ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ అది ఆ రెస్పెక్టివ్ ఇన్కమ్ అనేది ఆ ఇయర్ కి సంబంధించింది కాదు కాబట్టి మనం ఆ కరెంట్ ఇయర్ ఇన్కమ్ నుంచి లెస్ చేశాను. సో దానికోసం ఇన్కమ్ అకౌంట్ ని డెబిట్ చేశాను. ఫాలో అవుతున్నారా? Yes, sir. క్వైట్ ఆపోజిట్ టు ద ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. మనం ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఏం చేసాం? ఎక్స్పెన్సెస్ ని క్రెడిట్ చేసాం. ఓకే, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఏం చేసాం? డెబిట్ చేసాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎందుకు డెబిట్ చేసాం? మనీ రిసీవర్ రూల్ ప్రకారం ఆ పర్సన్ ని డెబిట్ చేసాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అంటే డెబిట్. ఎందుకు? మనీ రిసీవర్ రూల్ ప్రకారం. ఇక్కడ మనీ గివర్ రూల్ ప్రకారం మనం ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ని క్రెడిట్ చేసాం. నెక్స్ట్ అక్కడ మనం ఎక్స్పెన్సెస్ ని క్రెడిట్ చేసాం. ఎందుకు? రెడ్యూస్ చేయాలి. ఆ 10,000 అనేది నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ సంబంధించిన ఎక్స్పెండిచర్ అంటే కరెంట్ ఫినాన్షియల్ ఇంక్లూడ్ అయింది.
సో దాన్ని లెస్ చేయడం కోసం అక్కడ ఎక్స్పెండిచర్ ని క్రెడిట్ చేసాం. ఓకే, ఇక్కడ ఏం చేసాం, ఇన్కమ్ అకౌంట్ ని డెబిట్ చేసాం. ఎందుకు? ఇన్కమ్ ని రెడ్యూస్ చేయాలి. ఇన్కమ్ ని రెడ్యూస్ చేయడం అంటే ఆపోజిట్, అంటే ఇన్కమ్ నార్మల్ గా క్రెడిట్ సైడ్ చూపిస్తుంది, కానీ మనం డెబిట్ చేస్తే రెడ్యూస్ చేసినట్టు. ఫాలో అవుతున్నారా? ఎస్ సార్ ఫాలో అవుతాం. నోట్ చేస్తున్నారా? ఎస్ సార్ చేసుకున్నాం. సో మీకు లాజిక్ అర్థం, ఎందుకు ఇన్కమ్ అకౌంట్ డెబిట్ చేస్తున్నాం, ఎందుకు ఎక్స్పెన్సెస్ ని క్రియేట్ చేస్తున్నాం అంటే అది మనం ఆ రెస్పెక్టివ్ ఫినాన్షియల్ సంబంధించిన ఎక్స్పెండిచర్ ఇన్కమ్ కానప్పుడు మనం ఆపోజిట్ సైడ్ దాన్ని నోట్ చేస్తాం రిడ్యూస్ చేయడం కోసం. ఓకే, క్లియరా? ఎస్ సార్ క్లియర్. ఓకే, సో నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. సో అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్ చూసాం, అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ టు ఇన్కమ్ చూసాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ టు అసెట్స్. థర్డ్ వన్, రోమన్ నెంబర్ 3, అడ్జస్ట్మెంట్స్ related to assets. Okay, adjustments related to assets. So assets related adjustments ఏముంటదంటే సింపుల్. సో మనం ఏం చేస్తాం అంటే నార్మల్ గా ఎగ్జాంపుల్ 1/4/2023, ఓకే, మనం ఏం చేసామంటే ఒక వెహికల్ పర్చేజ్ చేసాం. ఓకే, సో మనం ఏం చేసాం, ఏబిసి లిమిటెడ్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. ఓకే, స్టార్ట్ చేస్తుంది మనకి మన ఫస్ట్ ఏప్రిల్ నాడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. సో ఏబిసి లిమిటెడ్. సో దానికి ఒక వెహికల్ అవసరమైంది. ఓకే, ఒక వెహికల్ అవసరమైంది. సో వెహికల్ ని పర్చేజ్ చేసాం. మనం ఫాలో అయ్యేది ఫినాన్షియల్ ఇయర్ 23-24. సో 23-24 అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు 23లో స్టార్ట్ అయితే ఎప్పుడు 24లో ఎండ్ అయితే మీకు తెలుసు. ఓకే, ఫస్ట్ ఏప్రిల్ టు మార్చ్. ఓకే, ఇప్పుడు ఏమైందంటే మనం ఏం చేసాం, ఎంటైర్ పీరియడ్ బిజినెస్ చేసాం. ఓకే, 31st March 2024 అంటే 12 months బిజినెస్ చేసాం. ఓకే, 12 months బిజినెస్ చేసాం, 12 months. సో బిజినెస్ చేసినప్పుడు ఇక్కడ ఏమైందంటే మనం వెహికల్ ఫస్ట్ ఏప్రిల్ పర్చేజ్ చేసినప్పుడు వాల్యూ వచ్చేసరికి 10 lakhs ఉంది అనుకున్నాం. ఓకే, పర్చేజ్ వాల్యూ ఎంత? 10 lakhs. పర్చేజ్ వాల్యూ 10 lakhs. సో ఇప్పుడు ఏమైందంటే మనం ఒక 12 months బిజినెస్ చేసిన తర్వాత మనం ఒకవేళ రీసేల్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ వెహికల్ వాల్యూ ఎంత ఉండొచ్చు? ఆ వెహికల్ వాల్యూ అంటే మీన్స్ రెడ్యూస్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూ? 8 lakhs increase, sir. 8 lakhs. రెడ్యూస్ అవుతుంది సార్. సో మనం యూజ్ చేసుకున్నాం, బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాం. ఈ 12 months అనేది బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నప్పుడు ఆ వెహికల్ వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, స్టేబుల్ గా ఉంటుందా? Reduce. చెప్పాలి. Reduce అవుతుంది, sir. రెడ్యూస్ అవుతుంది సార్. సో మనం ఒకవేళ అవుట్ సైడ్ మార్కెట్ లో మనం సేల్ చేద్దాం అనుకుంటే దాని వాల్యూ 8 lakhs లేకపోతే 9 lakhs ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే మనం ఆ అసెట్ ని
ఆ వెహికల్ ని యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఏదైనా అసెట్ పర్చేజ్ చేసినప్పుడు మనం పర్చేజ్ వాల్యూకి రికార్డ్ చేస్తాం. ఓకే, అలాగే మనం 31st మార్చ్ నాటికి, ఓకే, ఒక 12 months బిజినెస్ చేసిన తర్వాత మనం ఆ వాల్యూని ఎలా రిపోర్ట్ చేయాలి అంటే ఆ డేట్ నాడు ఏదైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో, ఓకే, అంటే ఆఫ్టర్ యూసేజ్, ఓకే, యూజ్ చేసిన తర్వాత మనం ఎంతైతే వాల్యూ రెడ్యూస్ అయిందో ఆ రెడ్యూస్డ్ అమౌంట్ లెస్ చేసిన తర్వాత ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకి మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేయాలి. ఓకే, ఎందుకు? మనకు మార్కెట్ లో వాల్యూ ఉంది 8 lakhs ఆర్ 9 lakhs. సో అలాంటప్పుడు మనం 10 lakhs ని ఎలా రిపోర్ట్ చేస్తాం? చేయకూడదు. ఓకే, 10 lakhs మనం పర్చేజ్ చేసాం, 12 months బిజినెస్ చేసాం. బిజినెస్ చేసిన తర్వాత ఒక 12 months కన్సిడర్ చేసిన తర్వాత మనం మార్కెట్ లో చెక్ చేస్తే దాని వాల్యూ 8 lakhs 9 lakhs ఉంది. ఇప్పుడు మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఆ వెహికల్ వాల్యూని 8 lakhs ఆర్ 9 lakhs దగ్గర రిపోర్ట్ చేయాలి, కానీ 10 lakhs వాల్యూతో రిపోర్ట్ చేయకూడదు. ఓకే, సో ఈ 8 lakhs ఆర్ 9 lakhs అనేది ఎలా అరైవ్ అయ్యాం? ఎలా అరైవ్ అంటే ఆ ఎసెట్ ని యూజ్ చేసుకున్నాం, అంటే సమ్ యూసేజ్ వాల్యూ, అంటే సమ్ వాల్యూ అనేది రెడ్యూస్ అయింది. ఓకే, ఈ ఈ రిడక్షన్ వాల్యూ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిప్రిషియేషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అసెట్స్ కి, దాన్ని యూజ్ చేసుకొని ఆ యూసేజ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనం ఒక 12 months బిజినెస్ చేసిన తర్వాత మనం మార్కెట్ లో ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకే రిపోర్ట్ చేయాలి. సో ఈ రెడ్యూస్ అయిన వాల్యూని ఏమంటారు అంటే ఈ అకౌంటింగ్ లో డిప్రిషియేషన్ అంటారు. సో ఏదైతే యూసేజ్ వాల్యూ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs అనుకుందాం. ఓకే, 8 lakhs మనం 31st March నాటికి మార్కెట్ లో వాల్యూ ఉంది. సో 10 lakhs మైనస్ 8 lakhs, ఈ 2 lakhs, ఇది ఈ వాల్యూ ఏంటి? ఓకే, ఈ డిఫరెన్స్ వాల్యూ ఏంటి అంటే అకౌంటింగ్ లో దాన్ని డిప్రిషియేషన్ అంటారు. నార్మల్ గా అయితే మనం దాన్ని ఏమని అంటామంటే రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్ అంటారు. మనం నార్మల్ గా మనం దాన్ని ఏమని అంటామంటే రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్ అంటాం. ఎంతైతే రెడ్యూస్ అయిందో ఆ యూసేజ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్ అంటాం. కానీ అకౌంటింగ్ లో దాన్ని ఏమంటారంటే డిప్రిషియేషన్ అంటారు. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సో ఆ యూసేజ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ 10 lakhs మైనస్ 8 lakhs ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఆ వాల్యూ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ రెడ్యూస్డ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అకౌంటింగ్ లో డిప్రిషియేషన్ అంటారు. ఓకే, సో ఈ డిప్రిషియేషన్ కాన్సెప్ట్ అనేది ఏ డేట్ నాడు రైజ్ అవుతుంది? 31st March నాడు మనం ఎంటైర్ 12 months అంటే 365 days యూజ్ చేసిన తర్వాత 31st March నాడు మనం ఏం చేయాలి తెలుసా? మార్కెట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ డేట్ నాడు మనం మనం ఆ మార్కెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం? 31st March నాడు. బుక్స్ క్లోజ్ చేసేది ఎప్పుడు? 31st March నాడు. అందుకోసమే దీన్ని అడ్జస్ట్మెంట్ గా ట్రీట్ చేస్తాం. ఓకే, ఎందుకు? నేనేం చెప్పాను? ఫినాన్షియల్ బుక్స్ అంటే అకౌంటింగ్ బుక్స్ ఏ డేట్ నాడైతే క్లోజ్ చేస్తున్నామో ఆ డేట్ నాడే ట్రాన్సాక్షన్స్ రైజ్ అయితే వాటిని అడ్జస్ట్మెంట్స్ అంటారు. ఓకే, సో మనకి 31st March నాడే ఈ ట్రాన్సాక్షన్ అయితే రైజ్ అవుతుంది. ఓకే, 31st March నాడే అంటే కంప్లీట్ 365 days మనం యూసేజ్ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. లేకపోతే March 1st నాడుకో February 1st నాడుకో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఆ లాస్ట్ డేట్ నాడే ఈ ట్రాన్సాక్షన్ రైజ్ అవుతుంది కాబట్టి దీన్ని అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ టు అసెట్స్ అంటారు. సో ఈ అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ టు అసెట్స్ ఏముంటుందంటే డిప్రిషియేషన్ ఉంటుంది అసెట్స్ లో. నోట్ చేసుకోండి, డిప్రిషియేషన్ అంటే ఏంటంటే డిప్రిషియేషన్ is the expensing of
expensing of fixed assets cost over its useful life. And reduction in the value of assets due to use, wear and tear, or obsolescence of time. Not this one. Sir, wear and tear. Wear and tear. Wear and tear. Yes. WEAR and TEAR. A reduction in the value of assets due to use, the usage, wear and tear, or obsolescence of time. Depreciation adjustment should be considered as a business expense. And is to be charged to the profit and loss account. And it will be shown as deduct from the concerned asset. In the asset side of the balance sheet. Now just convey
fixing financial statement. చూసుకున్నారా? Yes, sir. Done, sir. సో చూద్దాం. నేనేం చెప్పాను? సో మనం ఏదైతే మార్కెట్ వాల్యూ ఆ 31st మార్చ్ నాటితో ఆ మార్కెట్ వాల్యూని రిపోర్ట్ చేయాలి. సో 10 lakhs ఇనీషియల్ గా పర్చేజ్ చేసినప్పుడు రికార్డ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం? 31st మార్చ్ నాడు 8 lakhs అని మనం ఫైండ్ అవుట్ చేసాం మార్కెట్ వాల్యూ. సో ఈ 10 lakhs మైనస్ 8 lakhs ఏంటి అంటే దాన్ని డిప్రిషియేషన్ అంటారని చెప్తాను. సో డిప్రిషియేషన్ అంటే ఏంటంటే డిప్రిషియేషన్ ఈజ్ అ ఎక్స్పెన్సింగ్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఓవర్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెహికల్ ఉంది, ఈ వెహికల్ లైఫ్ వచ్చేసరికి 10 years అనుకుంది. ఓకే, 10 years. సో వెహికల్ లైఫ్ వచ్చేసరికి 10 years అంటే 10 lakhs మనం ఇన్వెస్ట్ చేశాం. దేనికోసం? 10 years ఆ అసెట్ ని యూజ్ చేసుకోవడం కోసం. ఓకే, అంటే మనకి 10 years వచ్చేసరికి ఆ వాల్యూ అనేది 0 అయిపోతుంది. అంటే దాన్ని స్క్రాప్ కి మనం సేల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మనం సేమ్ బిజినెస్ లో దాన్ని కంటిన్యూ చేస్తే ప్రాబ్లమ్స్ అనేది ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, నార్మల్ గా మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తాడు? ఒక స్టాండర్డ్ లైఫ్ డిసైడ్ చేస్తాడు. ఓకే, బేస్డ్ అపాన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, బేస్డ్ అపాన్ వాళ్ళ హిస్టరీని బట్టి ఏం చేస్తారంటే ఒక అసెట్ కి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది వాళ్ళు సెట్ చేస్తారు. ఓకే, సో అది స్టాండర్డ్ అన్నమాట. సో ఒకవేళ తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నార్మల్ గా అయితే సేమ్ అసెట్ మనం కంటిన్యూ చేస్తే ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సో దానికోసం మనకు నార్మల్ గా బిగ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తారంటే ఆ అసెట్స్ ని వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రాప్ సేల్ చేస్తారు. ఓకే, లేకపోతే అవుట్ సైడ్ సేల్ చేసేస్తారు తప్ప ఆ అసెట్స్ ని కంటిన్యూ చేయరు, ఎందుకంటే ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమైందంటే ఈ 10 lakhs దేనికోసం యూజ్ చేసాం? ఆ 10 years ఆ వెహికల్ యూజ్ చేసుకోవడం కోసం. అంటే ఎవ్రీ ఇయర్ నార్మల్ గా 1 lakh అనేది మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ఎవ్రీ ఇయర్ మనం బిజినెస్ పర్పస్ కోసం ఆ ఎసెట్ కోసం ఎంత యూజ్ చేస్తున్నాం అంటే 1 lakh యూజ్ చేస్తున్నాం. ఎలా? 10 lakhs డివైడెడ్ బై 10 years. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎవ్రీ ఇయర్ మనం ఆ ఎసెట్ కోసం ఎంత ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నా అంటే 1 lakh. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. సో సార్ ఫాలో అవుతుంది. సో మనం ఇక్కడ ఎలా క్యాల్కులేట్ చేస్తున్నాం? దాని లైఫ్ వచ్చేసరికి 10 years, దాని వాల్యూ ఎంత? 10 lakhs. సో ఆ 10 lakhs అనేది 10 years కి మనం ఇన్వెస్ట్ చేసాం. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే డిప్రిషియేషన్ ఈజ్ ద ఎక్స్పెన్సింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ కాస్ట్ ఓవర్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్. సో మనం ఇక్కడ ఏదైతే లైఫ్ ఉందో ఆ లైఫ్ కి మనం ఏదైతే ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో దాన్ని అలొకేట్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారంటే డిప్రిషియేషన్ అంటారు. అంటే యూసేజ్, అంటే మనం ఆ అసెట్ వాల్యూని ఏం చేస్తున్నాం? ఇయర్ టు ఇయర్ యూజ్ చేసుకుంటున్నాం. సో ఆ ఇయర్ టు ఇయర్ యూజ్ చేసుకోవటాన్ని ఏమంటారంటే డిప్రిషియేషన్ అంటారు. అండ్ రిడక్షన్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్ డ్యూ టు యూజ్, వేర్ అండ్ టేర్ ఆర్ అబ్జార్ప్షన్స్ ఆఫ్ టైం. అంటే సో యూజ్ చేసుకుంటే ఏమవుతుంది? అసెట్ వాల్యూ రెడ్యూస్ అవుతుంది. ఈ అసెట్ వాల్యూ రెడ్యూస్ అవడానికి ఛాన్స్ ఏముంటదంటే యూజ్ చేసుకున్నది వేరంటే ఆల్మోస్ట్ యూసేజ్ అన్నట్టే. ఆర్ అబ్జర్వెన్స్ ఆఫ్ టైం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ వెహికల్ ని పర్చేజ్ చేసాం ఎప్పుడు? 1st April నాడు. ఓకే, తర్వాత ఏం చేసామంటే తీసుకొచ్చి
ఆ ఫ్యాక్టరీలో జస్ట్ అలా పెట్టేశాం. ఓకే, జస్ట్ పార్క్ చేసి పెట్టాం, దాన్ని ఏమి యూజ్ చేయాలి. ఓకే, దాన్ని ఏం చేసాం, 1st ఏప్రిల్ నాడు పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేసాం అంటే, సో డెలివరీ చేసాం. సో మన ఫ్యాక్టరీ అవుట్లెట్ తీసుకొచ్చి జస్ట్ పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసి పెట్టాం. ఓకే, దాన్ని ఏమీ చేయట్లేదు, దాన్ని యూజ్ చేసుకోవట్లేదు బిజినెస్ పర్పస్ కోసం. సో మీరు 31st మార్చ్ వరకు దాన్ని ఏమి టచ్ చేయలేదు, ఆర్ 6 months వరకు దాన్ని ఏమి టచ్ చేయలేదు. టచ్ చేయకుండా ఇప్పుడు మీరు దాన్ని రీసేల్ చేద్దాం అనుకుంటే, ఓకే, ఒక 1 year తర్వాత దాన్ని ఏమి యూజ్ చేయకపోయినా సరే, ఓకే, దాన్ని మీరు రీసేల్ చేద్దాం అనుకుంటే ఆ వాల్యూ ఎంత ఉండొచ్చు? ఒక ఎక్స్టర్నల్ పర్సన్ కి, ఒక అవుట్ సైడ్ పర్సన్ కి మీరు సేల్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ పర్సన్ కి ఎంత వాల్యూకి మీరు సేల్ చేయగలుగుతారు? సేమ్ 10 lakhs చెప్తే, సేమ్ 10 lakhs మీరు వాల్యూ చెప్తే, సో ఆపోజిట్ పర్సన్ ఇంట్రెస్ట్ చూపిస్తాడా? No, sir. సో No, 9,50,000 ఆర్ 8 lakhs వాల్యూ ఉంటుంది. ఎందుకు? జస్ట్ మనం ఏమి యూజ్ చేయాల. ఓకే, జస్ట్ మనం షోరూమ్ నుంచి తీసుకొచ్చాం, మనం మన ప్లేస్ లో మనం పార్క్ చేసి పెట్టాం. సో దాన్ని ఏమి యూజ్ చేయాల, అయినా సరే దాని వాల్యూ అనేది రెడ్యూస్ అయిందా అవ్వలేదు? అయ్యింది సార్. ఎందుకు? ఎందుకంటే అబ్జర్వేషన్స్ ఆఫ్ టైం, అంటే టైం ల్యాప్స్ అవటం వల్ల. ఓకే, జస్ట్ టైం ల్యాప్స్ అవటం వల్ల కూడా మనకి అసెట్ వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, మోడల్ చేంజ్ సంథింగ్ సంథింగ్. ఓకే, సో దీన్ని అంటే మనకి ఆ అసెట్ వాల్యూ రెడ్యూస్ అవడానికి ఛాన్సెస్ ఏముంటాయంటే, ఒకటేమో యూసేజ్, రెండోదేమో అబ్జార్బెన్స్ ఆఫ్ టైం. మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఒక్కొక్కసారి వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది. అలాగే అసెట్ ని యూజ్ చేస్తే నార్మల్ గానే వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇలా వాల్యూ రెడ్యూస్ అవటాన్ని యూసేజ్ వల్ల కానీ, అబ్జార్బెన్స్ ఆఫ్ టైం వల్ల కానీ, దీన్ని ఏమంటారంటే డిప్రిషియేషన్ అంటారు. డిప్రిషియేషన్ అంటే రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్ అని. ఓకే, ఆ 1 lakhs ఆ 2 lakhs ఎందుకు రెడ్యూస్ అయింది? యూజ్ చేసుకోవటం వల్ల కానీ, లేకపోతే టైం ల్యాప్స్ అవటం వల్ల కానీ ఆ 2 lakhs అనేది వాల్యూ రెడ్యూస్ అయింది. ఈ ఈ వాల్యూ రెడ్యూస్ అవటాన్ని ఏమంటారంటే అకౌంటింగ్ లో డిప్రిషియేషన్ అంటారు. ఫాలో అవుతున్నారా? yes, sir. సో ఈ డిప్రిషియేషన్ ని, ఆ వాల్యూ ఎంతైతే రెడ్యూస్ అయిందో దానికి ఫినాన్షియల్స్ లో ఎలా ఎఫెక్ట్ ఇస్తాము? ఎలా ఎఫెక్ట్ ఇస్తామంటే, డిప్రిషియేషన్ షుడ్ బి కన్సిడర్ యాజ్ బిజినెస్ ఎక్స్పెన్స్. బిజినెస్ ఎక్స్పెన్సే కదా, బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం. 10 lakhs ఇన్వెస్ట్ చేసాం, 10 years యూజ్ చేసుకుందాం అనుకున్నాం. ఓకే, ఆ 1 lakh 2 lakhs ఏదైతే అమౌంట్ ఉందో అదేమైంది? రెడ్యూస్ అయింది. సో దేనికోసం యూజ్ చేసాం? బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసాం. ఆ వెహికల్ మనం పర్చేసింగ్కి బిజినెస్ కోసం. సో బిజినెస్ కోసం యూజ్ చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే బిజినెస్ ఎక్స్పెన్స్ అంటారు. అండ్ ఇట్ ఈస్ టు బి చార్జ్ టు ద ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్. ఎక్స్పెన్స్ ఎక్కడ ఎక్కడ బుక్ చేస్తాం? ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ బుక్ చేస్తాం. డెబిట్ సైడా క్రెడిట్ సైడా? రెస్పాండ్ అవ్వాలి. ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ లో మనం ఏం చేయాలి? చార్జ్ చేయాలంటున్నా, అంటే మనం రిపోర్ట్ చేయాలి. ఏ సైడ్ రిపోర్ట్ చేస్తాం ఎక్స్పెన్సెస్ ని? డెబిట్ సైడ్ Debit రిపోర్ట్ side. చేస్తాం. అండ్ ఇట్ విల్ బి షోన్ యాజ్ deducted from the concerned asset on the asset side of the balance sheet. సో ఏం చేస్తాం అంటే, దానికి జేఈ వచ్చేసరికి, జనరల్ ఎంట్రీ వచ్చేసరికి డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్ అని నోట్ చేస్తాం. అసెట్స్ అంటే వెహికల్ అకౌంట్ అని, వెహికల్ ఎగ్జాంపుల్ అయితే. ఓకే, ఒకవేళ వాల్యూ రెడ్యూస్ అయింది 1 lakh అయితే 1 lakh మనం ఇక్కడ రిపోర్ట్ చేస్తాం. ఇక్కడ డిప్రిషియేషన్ అకౌంట్ ఎందుకు డెబిట్ అయిందంటే మనకు అది ఎక్స్పెండిచర్ కాబట్టి. ఆ 1 lakh అనేది ఏంటిది? ఎక్స్పెండిచర్. 10 lakhs వాల్యూ పర్చేజ్ చేసినప్పుడు, పర్చేజ్ వాల్యూ లైఫ్ వచ్చేసరికి 10 years. 10 years లైఫ్. సో ఎవ్రీ ఇయర్ మనకి యూసేజ్ వాల్యూ వచ్చేసరికి 1 lakh. 1 lakh
మనకు వాల్యూ రెడ్యూస్ అయితే ఉంది. అంటే ఒకేసారి మనం 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాం, కానీ 10 years యూజ్ చేసుకుంటాం. అంటే పర్ ఇయర్ వచ్చేసరికి 1 lakh మనం ఆ బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటూ వస్తున్నాం. 10 lakhs ఇనిషియల్ ఇన్వెస్ట్ చేసాం, 1 lakh మనం ఆ బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే దీన్ని ఏమంటారంటే ఎక్స్పెండిచర్ అంటారు. ఏది 10 lakhs అంటారు, దీన్ని ఏమంటారు ఎక్స్పెండిచర్ అంటారు. ఓకే, దాన్ని ఏం చేస్తున్నాం, ఎవ్రీ ఇయర్ 1 lakh ఎక్స్పెండిచర్ మనం యూసేజ్ బట్టి మనం యూజ్ చేసుకుంటూ వస్తున్నాం. సో నామినల్ అకౌంట్ డెబిట్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ ని డెబిట్ చేయాలి కాబట్టి డిప్రిసియేషన్ అకౌంట్ ని డెబిట్ చేశాను. ఓకే, నెక్స్ట్ అసెట్ అకౌంట్ ఎందుకు రెడ్యూస్ చేశానంటే నాకు 10 lakhs ఉన్న వాల్యూ 9 lakhs అయింది 1 year యూజ్ చేసుకుంటే. అంటే ఎసెట్ అనేది 1 lakh గోస్ అవుట్ అయింది, అంటే రెడ్యూస్ అయింది. కాబట్టి నేను రియల్ అకౌంట్ క్రెడిట్ రూల్ ప్రకారం ఎసెట్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాను. ఇదేమో రియల్ అకౌంట్ క్రెడిట్ రూల్ గోస్ అవుట్. వాల్యూ 1 lakh రెడ్యూస్ అయిందా లేదా? అయిందా లేదా? అయింది. సో అందుకోసం నేను అసెట్ అకౌంట్ ని క్రియేట్ చేశాను. ఇదేంటంటే పర్సనల్ అకౌంట్ డెబిట్ రూల్, ఎక్స్పెండిచర్ రూల్. ఓకే, లేరా? ఓకే. ఓకే సార్. నోట్ చేస్తున్నారా? సార్ మనకి అసెట్స్ లో వాల్యూ ఇంక్రీజ్ అయ్యేవి కూడా ఉంటాయి కదా. అవును, వాల్యూ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? పర్చేజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రాపర్టీ ఉందనుకోండి సార్, అదే లైక్ ల్యాండ్ ఉందనుకోండి, అది ఒక 10 years తర్వాత అది ఇంక్రీజ్ అవుతుంది కదా సార్ వాల్యూ. దాన్ని ఏమంటారంటే మార్కెట్ అంటే మీన్స్ దాన్ని ఇంపైర్మెంట్ అంటారు. ఇంపైర్మెంట్ అంటే మనం నార్మల్గా ఏం చేస్తాం అంటే మార్కెట్ వాల్యూస్ చెక్ చేస్తాం. చెక్ చేసి ఒకవేళ వాల్యూ ఇంక్రీజ్ అయితే, సో ఇన్వెస్ట్మెంట్స్ వేరు. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ వేరు, అసెట్స్ వేరు. అసెట్స్ ని బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే జస్ట్ క్యాపిటల్ అప్రిషియేషన్ కోసం మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో అక్కడేమో ఇంపైర్మెంట్ చేస్తాం, ఇక్కడేమో డిప్రిషియేషన్ చేస్తాం. సో సింపుల్ కాన్సెప్ట్. మనకి వాల్యూ ఇంక్రీజ్ అయింది అనుకోండి, నేను అందుకోసం ఏం చెప్పా, మార్కెట్ వాల్యూ చెక్ చేయాలని చెప్పా. ఓకే, ఒకవేళ మార్కెట్ వాల్యూ చెక్ చేసినప్పుడు ఈ 10 lakhs ఏదైతే వెహికల్ ఉందో అది 12 lakhs అయింది అనుకోండి, అప్పుడు మనకి వాల్యూ ఎడిషన్ అంటే అసెట్ అకౌంట్ డేటార్ టు ఏదైతే కన్సర్న్ మనకి ఇంక్రీజ్ అయిందో దాన్ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏమైంది, వెహికల్ యూజ్ చేస్తే రెడ్యూస్ అయింది. రెడ్యూస్ అయితే అప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం అంటే డిప్రిషియేషన్ చేస్తాం. ఓకే, ఫాలో అవుతున్నారా? సో Yes, sir. ఇక్కడ మనం మార్కెట్ వాల్యూ చెక్ చేసినప్పుడు వాల్యూ రెడ్యూస్ అయితే దాన్ని డిప్రిషియేషన్ అంటారు. ఓకే, వాల్యూ చెక్ చేసినప్పుడు వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితే దాన్ని ఇంపైర్మెంట్ అనాలిసిస్ అంటారు. అది నెక్స్ట్ చూద్దాం అదేంటను. ఓకే, సో టైం బీయింగ్ ఏంటంటే మనకు నార్మల్ గా అసెట్స్ రిలేటెడ్ 90% అడ్జస్ట్మెంట్ ఏముంటదంటే డిప్రిషియేషన్ ఉంటుంది. ఆ డిప్రిషియేషన్ అంటే ఏంటంటే వాల్యూ రెడ్యూస్ అయితే దాన్ని డిప్రిషియేషన్ అంటారు. నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? సో దీనికి ఎంట్రీ వచ్చేసరికి
ఇలా ఉంటుంది. డిప్రిసియేషన్ అకౌంట్ అట్ అసెట్ అకౌంట్. సో డిప్రిసియేషన్ అకౌంట్ అంటే డెబిట్ చేశాం కాబట్టి దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ చేస్తాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ నుంచి లెస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రోమన్ నెంబర్ 4, అడ్జస్ట్మెంట్స్ related to debtors. Adjustments related to debtors. సో debtors related adjustment ఏముంటది అంటే బ్యాడ్ డేట్స్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను బ్యాడ్ డేట్స్ అంటే. ఓకే, నోట్ చేసుకోండి. If it is any irrecoverable amount from the debtors, one second. So if it is any irrecoverable amount from the debtors, we need to reduce that amount in the debtors, not just correct. సార్ చెప్పండి. పైన జేఈలో డిప్రిసియేషన్ ని పర్సనల్ అకౌంట్ సార్ మామూలు నామినల్ అకౌంట్ కూడా చేయొచ్చు కదా. పర్సన్ ఎంటర్ ఓ సారీ, ఇక్కడ పర్సనల్ రాశాను. నామినల్ ఎక్స్పెన్సెస్ ని నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేస్తాం. ఓకే, ఇది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. ఓకే, ఓకే సార్. we need to reduce the amount
from the debtors. Effects in financial statements. Bad debts. It should be debited to the profit or loss account. And also it should be reduced from the debtors account in balance sheet. Set side. Note చేసుకున్నాం. నోట్ చేసుకున్నారా? Yes, certainly. సో మీకు ఆల్రెడీ తెలుసు బ్యాడ్ డెట్స్ అంటే ఓకే irrecoverable amount from the debtors, we need to reduce that amount from the debtors. Okay, for example, okay, X limited A అనే పర్సన్ ఉన్నాడు. ఓకే, ఈజ్ ద కస్టమర్, సో వీటికి నార్మల్గా మనం సేల్ చేసాం, సేల్ ఆఫ్ గూడ్స్ 10,000. ఓకే, సో ఈ ఈ సేల్స్ అనేది ఎలా చేసామంటే క్రెడిట్ బేసిస్ లో చేసాం. ఏంటంటే 30 days. ఓకే, ఎక్స్ లిమిటెడ్ అనేది ఏని కస్టమర్ కి గూడ్స్ అనేది సేల్ చేసింది ద వాల్యూ ఆఫ్ 10,000. సో 30 days లో వాడు పే చేస్తా అని చెప్పాడు. సో 30 days తర్వాత వాడిని అడిగితే వాడు ఓన్లీ 5,000 పే చేశాడు. 5,000 పే చేశాడు. సో ఆ 5,000 పే చేసి మీన్స్ వాళ్ళు ఉంటాను. ఓకే, అంటే నేను ఐఎమ్ అనేబుల్ టు పే అని చెప్పాడు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫినాన్షియల్స్ లో ఎఫెక్ట్ ఇవ్వాలి? సో ఈ రిమైనింగ్ 5,000 అనేది ఆ ఏనే పర్సన్ దగ్గర నుంచి మనకు వస్తాయా? వాడు డైరెక్ట్ గా చెప్పాడు ఐఎమ్ అనేబుల్ టు పే అని, డైరెక్ట్ గా చెప్పాడు అంటే ఎక్స్ట్రా 1 రూపీ కూడా రాదు. ఫాలో అవుతున్నారా? సో ఐఎమ్ అనేబుల్ టు పే అన్నాడు. ఓకే, సో ఇక వాడి దగ్గర నుంచి రావు కాబట్టి మనం వాడి అకౌంట్ లో, సో మనం ఇనీషియల్ గా సేల్ చేసినప్పుడు,
సో మనం ఎప్పుడైతే సేల్స్ చేసామో 10,000 అప్పుడు మనం ఎంట్రీ ఏమని పాస్ చేస్తాం, ఏమని ఎంట్రీ పాస్ చేస్తాం అట్ ద టైమ్ ఆఫ్ సేల్స్. మనం ఏమని ఎంట్రీ పాస్ చేస్తాం, ఏ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని నోట్ చేస్తాం, రైట్? అవునా? Yes, sir. 10,000 నోట్ చేస్తాం. సో వాడు ఎప్పుడైతే పేమెంట్ చేశాడో అప్పుడేమని నోట్ చేస్తాం, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఏ అకౌంట్ అని నోట్ చేస్తాం. అవునా కదా? Yes, sir. పైసలు వచ్చాయి, ఏ అనే పర్సన్ ఇచ్చాడు, గివర్. సో నార్మల్ గా మనం ఏ అకౌంట్ లెడ్జర్ బ్యాలెన్స్ ఓపెన్ చేస్తే, ఓకే, ఏ అకౌంట్ లెడ్జర్ బ్యాలెన్స్ ఓపెన్ చేస్తే మనకి ఇనీషియల్ గా తను 10,000 ఇవ్వాలి. టు సేల్స్ 10,000. వాడు ఏం చేశాడు, ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5,000 ఇచ్చాడు. సో 5,000 చేసింది. సో ఇప్పుడు ఏ అకౌంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది, 5,000 బ్యాలెన్స్ చూపిస్తుంది. అవునా? 5,000 బ్యాలెన్స్ చూపిస్తుందా లేదా? క్యారీ డౌన్ చేస్తే 5,000 బ్యాలెన్సింగ్ ఫిగర్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్రాడ్ డౌన్ చేస్తే 5,000 బ్యాలెన్స్ చూపిస్తుంది. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేస్తే 5,000 బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ 5,000 ఏ అకౌంట్ లో బ్యాలెన్స్ చూపిస్తున్నాయి, వాడు ఏ అకౌంట్ లో 5,000 చూపిస్తున్నా, రైట్? సో ఈ 5,000 మనకు వస్తాయా? ఈ 5,000 మనకు వస్తాయా? No, sir. రావు. కాబట్టి ఈ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంచాలా, లెస్ తీసేయాలా? Yes, sir. సో వాడి అకౌంట్ ఓపెన్ లో ఉంచడం వల్ల యూజ్ ఏమీ లేదు. ఓకే, దెర్ ఇస్ నో యూస్. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే, వాడు ఇవ్వను అని చెప్తున్నాడు డైరెక్ట్ గా. ఇవ్వను అన్నప్పుడు మనం దాన్ని ఎలా ట్రీట్ చేయాలంటే బ్యాడ్ డెట్స్ గా ట్రీట్ చేయాలి. ఓకే, బ్యాడ్ డెట్స్ అంటే ఇర్రికవరబుల్ అమౌంట్ ఫ్రమ్ ద డెటార్స్. ఓకే, నేను కస్టమర్స్ ఏమంటారు, డెటార్స్ అంటారు. ఏ కస్టమర్ ని, క్రెడిట్ కస్టమర్స్ ని డెటార్స్ అంటారని చెప్పాను. వాడు క్రెడిట్ కస్టమర్. ఓకే, సో వాడు ఇవ్వను అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని వాడి అకౌంట్ నుంచి లెస్ చేయాలి. అర్థమైందా? వాడు ఇవ్వను అని చెప్తున్నప్పుడు నువ్వు ఈజ్ అనేబుల్ టు పే కాబట్టి మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు రెడ్యూస్ దట్ అమౌంట్ ఫ్రమ్ ద డెటార్స్. అంటే ఏ కస్టమర్ అయితే ఇవ్వనని అంటున్నాడో ఆ కస్టమర్ అకౌంట్ నుంచి లెస్ చేయాలి. అంటే వాడు ఇవ్వను అని చెప్తున్నాడు అంటే దానికి ఏమని పాస్ చేస్తాం అంటే బ్యాడ్ డేట్స్ అంటే లాస్. అది మనకి బ్యాడ్ డేట్స్ 5,000 టు ఏ అకౌంట్. ఓకేనా? సో ఏ అకౌంట్ ని మనం ఏం చేయాలి, లెస్ చేయాలి. ఇంతకుముందు మనం డెబిట్ చేశాం, ఇస్తా అని చెప్పాడు కాబట్టి. వాడు ఇవ్వను అంటున్నాడు అంటే రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయాలంటే ఆపోజిట్, అంటే క్రెడిట్ సైడ్ ఏ అకౌంట్ ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకి ఆ 5,000 అనేది ఏంటిది, లాస్ అంటే మనకి నార్మల్ అకౌంట్ డెబిట్ రూల్ ప్రకారం మనం బ్యాడ్ డెట్స్ ని డెబిట్ చేయాలి. ఫాలో అవుతున్నారా? Sir. సో ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం అంటే బై బ్యాడ్ డేట్స్ ఇంత 5,000. సో అకౌంట్ ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఏమైనా చూపిస్తుందా, బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమైనా ఉందా? No, sir. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమీ లేదు. సో బ్యాలెన్స్ అనేది 0. 10,000 డెబిట్ అయింది, 10,000 క్రెడిట్ అయింది. ఓకే, బ్యాడ్ డెట్స్ ఫామ్ లో 5,000 అయింది. వాడు బ్యాంక్ నుంచి పేమెంట్ చేశాడు కాబట్టి బ్యాంక్ నుంచి 5,000 క్రెడిట్ అయింది. ఓకే, క్లియరా? సో అదే చెప్తున్నాడు, Yes. మనం రెడ్యూస్ చేయాలి అని చెప్తున్నా. సో మనం డెటార్స్ అకౌంట్ నుంచి రెడ్యూస్ చేయాలి. సో దీనికి ఎఫెక్ట్ ఏంటి, బ్యాడ్ డెట్ షుడ్ బి డెబిటెడ్ టు ద ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్. అదే చేశాం, నామినల్ అకౌంట్ డెబిట్ చేశాం. నెక్స్ట్ ఏం చేసాం, రెడ్యూస్ చేయాలి. ఎక్కడి నుంచి, డెటార్స్ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ షీట్ లో. అదే చేశాం. ఓకే, క్లియర్? Yeah. Yes, sir. సార్ క్లియర్. సో నోట్ చేస్తున్నారా?
ఇదే బ్యాడ్ డెట్స్ అకౌంట్ డేటా టు డేటాస్. జేయుఎస్ఆర్కి నోట్ చేసుకోండి. బ్యాడ్ డేట్స్ యాజ్ పర్ నామినల్ అకౌంట్ డెబిట్ రూల్ టు డేటాస్ అకౌంట్. డేటాస్ అకౌంట్ ఎందుకు క్రియేట్ అయింది? వాడు పైసలు ఇవ్వను అంటున్నాడు. ఇవ్వనన్నప్పుడు వాడు అకౌంట్ రైట్ ఆఫ్ చేయాలి. సో దానికోసం క్రియేట్ చేశారు. క్లియరా? ఇక్కడ డేటాస్ ఎందుకు మెన్షన్ ఏం చేశాను సార్? మామూలుగా పర్సన్ కదా సార్. డేటాస్ అని మేము ఎందుకు మెన్షన్ చేసినాం సార్? డేటార్స్ అనేది మన వాడికి పైసలు ఇవ్వట్లేదు కాబట్టి డేటార్స్ అకౌంట్ నుంచి లిస్ట్ చేస్తున్నాం. అంటే ఆపోజిట్ సైడ్ మనం నోట్ చేస్తున్నాం దాన్ని. పర్సన్ ఇక్కడ పెట్టే అవసరం లేదు సార్ ఇక్కడ. వాడేమి ఇవ్వట్లేదు మనకు పైసలు. జస్ట్ ఇది అడ్జస్ట్మెంట్ ఎంటర్. డేటార్స్ ని రెడ్యూస్ చేయడం కోసం మనం డేటార్స్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తున్నాం. నోట్ చేస్తున్నారా? Sir. Yes. సో మీకు తెలిసింది. సో బ్యాడ్ డెట్స్ అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ చేస్తాం. నెక్స్ట్ అసెట్ సైడ్ నుంచి లెస్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ adjustments related to closing stock. సో మీ క్లోజింగ్ స్టాక్ అంటే ఆల్రెడీ తెలుసు. అన్సోల్డ్ స్టాక్. అన్సోల్డ్ స్టాక్ ఆఫ్ గుడ్స్. At the end of the accounting year. Is known as closing stock. జనరల్ ఎంట్రీ వచ్చేసరికి ఫస్ట్ చూసుకుని ఎఫెక్ట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. క్లోజింగ్ స్టాక్.
it will be shown on the credit side of the trading account. And also it should be shown on the asset side of the balance sheet. J. Closing stock account data to trading account. Just go. చూసుకున్నారా? చూసుకున్నారా? Yes, sir. Yes, sir. It's done. సో క్లోజింగ్ స్టాక్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏం చెప్పాను? ఏదైతే అన్సోల్డ్ స్టాక్ ఉందో ఇప్పుడు బుక్స్ ఆఫ్ క్లోజింగ్ టైంలో అంటే 31st మార్చి నాడు ఏదైతే మనకు స్టాక్ గా ఉందో దాన్ని క్లోజింగ్ స్టాక్ అంటారని చెప్పాను. ఎందుకు? మనం ఏం చేయాలంటే ఏదైతే కరెంట్ ఇయర్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఉందో సో ఆ ఎక్స్పెండిచర్ వరకే బుక్ చేయడం కోసం మనం క్లోజింగ్ స్టాక్ అకౌంట్ ని యూజ్ చేస్తాం. అంటే మనం యాక్చువల్ గా యాజ్ పర్ రెవెన్యూ మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారం రెవెన్యూ మ్యాచెస్ విత్ ద ఎక్స్పెన్సెస్ అని ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం మనకి ఎంతైతే రెవెన్యూ బుక్ చేసామో దానికి ఈక్వల్ గా ప్రపోర్షనేట్ గా ఎక్స్పెండిచర్ బుక్ చేయాలి. కాబట్టి మనకి ఏదైతే స్టాక్ ఉందో దాన్ని మనం క్లోజింగ్ స్టాక్ అని అంటాము. దాన్ని మనం ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ మూవ్ చేస్తాం. నెక్స్ట్ ఈ క్లోజింగ్ స్టాక్ అనేది మనకి కరెంట్ అసెట్ కాబట్టి మనం అసెట్ సైడ్ రిపోర్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇయర్ కి మనకు అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ కి అది ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. సో మనం విత్ ఇన్ 12 months లోనే మనం దాన్ని యూజ్ చేసుకుంటాం కాబట్టి దాన్ని కరెంట్ అసెట్ సైడ్ మూవ్ చేస్తాం. ఓకే, ఫాలో అవుతున్నారా? సో మనం ఏం చేస్తాం? క్లోజింగ్ స్టాక్ అనేది ఇట్ విల్ బి షోన్ ఆన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్ అకౌంట్. మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, అడ్జస్ట్మెంట్ టు ద పర్చేస్ అకౌంట్ అండ్ ఆల్సో ఇట్ విల్ బి షోన్ ఆన్ ద అసెట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. సో మళ్ళీ ఆ సేమ్ క్లోజింగ్ స్టాక్ ని మనం కరెంట్ అసెట్ సైడ్ బ్యాలెన్స్ షీట్ లో రిపోర్ట్ చేస్తాం. సింపుల్. ఓకే, క్లియరా? Correct, please. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
సో మనం ఒక 1 or 2 ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఎంటైర్ అకౌంటింగ్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ నుంచి కంప్లీట్ గా R2R స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏదైతే కాన్సెప్ట్ చూసామో ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు స్ట్రాంగ్ గా ఉంటాయి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి. ఓకే, Yes, sir. Okay, sir. సో రేపు మనం ఒక ప్రాబ్లం చూద్దాం. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అలాంగ్ విత్ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు మనం అయితే అడ్జస్ట్మెంట్ చూసామో ఆ అడ్జస్ట్మెంట్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ఫినాన్షియల్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇంకా Yes, sir. Okay, sir. ఆల్ క్లియర్? క్లియరా? Yes, sir. Clear. సో we can meet on tomorrow.